to hold fast to Baba's daman. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన పేరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనంలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ప్రీతమ మెహర్ ప్రభువు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించుకునే అవకాశాన్ని మనందరికీ ప్రసాదించారు. ఆ ప్రభువుకి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మీతో పాటు ఈ పనిముట్టు కూడా ఒక ప్రేయర్ చేస్తుంది. వందే సజ్జన సద్గురు, వందే సజ్జన సద్గురు ఋషి గురు, వందే తపత్పారగం, వందే కర్మతురంధరం, వందే కర్మతురంధరం నరవరం, వందే మహాపురుషం, వందే శాశ్వతనాయకం ప్రియకరం, వందే మహామానసం, వందే మెహర్ నామ జయ విశదం, వందే జగద్వందితం, వందే జగద్వందితం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభు యొక్క సంకల్పం, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అందుకు తాత్కాలికంగా చక్కని అవకాశాలని మనకు ఆయన ప్రసాదిస్తున్నారు. ఆ ప్రభువు ఎడల పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మనం జీవనాన్ని సాగించవలసిన బాధ్యత ఆవశ్యకత మనందరికీ ఉన్నది. ఇప్పుడు ప్రభు యొక్క చరిత్రం 9వ భాగంలో మనం 3601వ పేజీలో ఆపుకున్నాం. మీద నుంచి 3వ పేరా దగ్గర ఆపాం. భోజనానంతరం సాయంత్రం 4 గంటలకు బాబా విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళారు. సాయంత్రం ఆయన మండలితో క్రింద కూర్చొని టేబుల్ టెన్నిస్, పేకాట మరియు క్యారమ్స్ ఆటలు ఆడారు. అక్కడికి చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జూలై 21వ తేదీ ఆ బంగళా పైభాగంలో బాబా నిర్వర్తిస్తున్న ఏకాంతవాసంలోని 2వ రోజు అది. ఆయన అక్కడకు వచ్చినప్పటి నుండి మతి స్థిమితం లేని వారిని గాని వస్తువులను గాని ఆయన వద్దకు తీసుకురాకపోవడానికి అది మొదటి రోజు. కానీ బాబా ఆలీషా మస్తుతో ఒంటరిగానే తన పనిని నిర్వర్తిస్తున్నారు. బాబా పూనాలో ఉన్న సమయంలో 7 మస్తులను లేదా భగవదోన్మాదులను గాడ్ మేడ్ మరియు
ఇద్దరు పిచ్చివారిని అంటే మ్యాడ్ కలిశారు. ఆ రోజంతా బాబా మండలి వారితో ఆటలాడుతూ గడిపారు. జూలై 22వ తేదీన రోజంతా బాబా ఉపవాసం ఉండదలిచారు. ఉదయం కేవలం పాలు లేని టీ, సాయంత్రం కాఫీ మాత్రమే తీసుకున్నారు. ఆలీషా పాదాలను కడిగి అతనికి స్వయంగా తన చేతులతో టీ అందించారు. మండలి వారికి బాబా కొన్ని సూచనలు ఇచ్చిన తరువాత మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకాంతవాసంలో ఉన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలీషాకు ఆహారాన్ని తినిపించారు. సాయంత్రం 4 గంటలకు బాబా ఒక కప్పు కాఫీ సేవించారు. అప్పుడు మండలితో ఇలా చెప్పారు, ఈరోజు నా ఏకాంతవాసం చాలా సంతృప్తికరంగా జరిగింది. కానీ ఎంత తీవ్రంగా జరిగిందంటే మధ్యలో నేను అలసిపోయి ఒక అరగంట సేపు కునుకుపాటుతో యోగాలు కూడా. నిపుణ పర్యటన కార్యక్రమంలో నా విశ్వకార్యము, ఏకాంతవాసము మరియు విశ్రాంతి మేళవింపుగా ఉంటుంది. ఇక్కడ నేను 7 గంటల పాటు ఏకాంతవాసంలోను, 7 రోజుల పాటు పనితో పాటు విశ్రాంతిని మరియు 7 వస్తువులను కలిశాను. అందువల్ల ఇక్కడ గడిపిన సమయం సంతృప్తికరంగానే ఉంది. కానీ రేపు కనుక వర్షం రాకుండా ఉంటే రేపు జరగబోయే క్రికెట్ మ్యాచ్ ఏ ఆటంకము లేకుండా చూడగలిగినట్లయితే ఇంకా సంతృప్తిగా ఉంటుంది. ఇక్కడ ప్రభు యొక్క ఆ విశ్వమానవ కార్యక్రమం మీద ఆయనకున్నటువంటి ఆ బాధ్యత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బాబా అంతట తానే కారులో బయటకు షికారు వెళ్దామని ప్రతిపాదించారు. అలా కారులో వెళ్తుండగా రేపు వర్షం వస్తుందంటావా అని అందరినీ అడిగారు. కాకాను ఉద్దేశించి బాబా రేపు వర్షం కురిసి ఆట పాడవకూడదని నీవు భగవంతుడు ప్రార్థించు అని ఆదేశించారు. అందరూ వ్యాహ్యానికి వెళ్ళి వచ్చిన తరువాత బాబా మరొక కప్పు కాఫీ త్రాగారు. ఆ తరువాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే ముందు కొంతసేపు మండలి వారితో ఆటలు ఆడారు. జూలై 23వ తేదీ శనివారం పూర్తిగా విశ్రమించే రోజుగా ప్రకటించారు. ఏకాంతవాసం ఉండదు. ఆంతరంగిక మరియు బాహ్య కార్యక్రమాలు ఉండవు. ఒక్క ఆలీషాతో తప్ప ఆయనతోనే పని, మరే పని లేదు అని తెలియజేశారు. 9 గంటలకు బాబా కొద్దిగా అల్పాహారాన్ని తీసుకున్నారు. ఆ రోజంతా ఆయన మండలతోనే ఉంటూ ఆటలాడుతూ, ఆ ఆట ఏమిటంటే డ్రాట్ ఆట, అనేక విషయాలు మాట్లాడుతూ గడిపారు. కావాలనే ఆసక్తికరమైన విషయాలు, తత్వ సంబంధ విషయాల వంటి గంభీర చర్చలను జరపలేదు. ఆసక్తికర విషయాలు, తత్వ సంబంధ విషయాల వంటి గంభీర చర్చలు జరపలేదు. క్రితం రాత్రి మరియు తెల్లవారి జామున కూడా విపరీతంగా వర్షం కురిసింది. ఇంకా వర్షం కురవబోతుంది అన్నట్లుగా ఆకాశం అంతా మేఘావృతమై భయపెడుతూనే ఉంది. ఫెర్గూసన్ కాలేజీ, దక్కన్ జిమ్ఖానా జట్ల మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్ ను చూడడానికి వారంతా ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్ళారు. బాబా ఆ మ్యాచ్ ను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నారు. బాబా ఆయన భౌతికంగా చేసిన ప్రతి కార్యక్రమం కూడా విశ్వ శ్రేయస్సు కోసం, మానవ శ్రేయస్సు కోసం, మస్తుల శ్రేయస్సు కోసం, చతుర్థ
యుద్ధ సభలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడం కోసం చేస్తూ ఉంటారు ఆయన. మళ్ళీ వర్షం కురవకపోతే బాగుండునని అందరూ అనుకుంటున్నారు. నిజంగానే వర్షం రాలేదు. కొంత ఆలస్యంగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆట 12:30 గంటలకు ఆట మొదలయ్యింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు బాబా కూర్చొని మ్యాచ్లు చూస్తూనే ఉన్నారు. రాత్రి ఆహారం తిన్న తరువాత 1 గంట సేపు పేకాట ఆడి బాబా తన గదిలోనికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని సూచనలు ఇస్తూ రేపటి రోజున ఇక్కడ నుండి తిరిగి మెహరాజాద్కు బయలుదేరి వెళ్లేందుకు సంసిద్ధులు కావాలని ఆదేశించారు. జూలై 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆది సీనియర్ కారులో పూనా నగరానికి వచ్చారు. అక్కడి నుండి కాక ముస్తాజీ ఆలీ షాతో పాటు బాబా ఆది సీనియర్ కారులో బయలుదేరారు. ఏరిచ్ సోదరుడు జాల్ మరియు ఘనీలను పూనాలోనే మౌనాన్ని పాటిస్తూ నెలాఖరు వరకు అక్కడే ఉండమన్నారు. అంతా సాయంత్రం 6:50 మెహరాజాద్ చేరుకున్నారు. వారికంటే ముందు వారి సామాగ్రితో బయలుదేరిన జీపు కూడా వచ్చేసింది. త్వర నుండే ఆది సీనియర్ తన కారు హారన్ శబ్దాన్ని గట్టిగా మోగించాడు. జాల్ కేరావాలా, మెహర్జీ, నారీమన్ మరియు మిగతా సేవకులందరూ వారి వారి గదుల్లోకి త్వరగా వెళ్ళిపోయారు. ఎవరిని చూడకుండానే బాబా సరాసరి తన గదిలోనికి చేరుకున్నారు. బాబా తన గదిలోకి వెళ్ళి సేద తీరాక ఇక అందరూ తమ తమ గదుల నుండి బయటకు రావచ్చు అన్నట్లుగా సంకేతాన్ని ఇస్తూ కాక చప్పట్లు చెల్చాడు. కాక తమ పూనా పర్యటన గురించి అక్కడ ఉన్న ముగ్గురికి చెబుతూ, మా పని పెనం మీద నుండి పొయ్యిలో పొగట్టయింది, మా మీద ప్రతీర్చుకుంటుందా అన్నట్టు మాయ కూడా మాతోనే వచ్చింది. ఎడతెగని వర్షం కురుస్తూనే ఉంది. విరామం అనేది లేకుండా ఎప్పుడు బలమైన కొండగాలి వీస్తూనే ఉంది. బంగళా పైగదిలో బాబా పూర్తి ఏకాంతవాసంలో ఉంటుండగా అప్పుడప్పుడు రాత్రిపూట సమయంలో చప్పట్లు కొట్టి నన్ను పిలుస్తూ బయట ఎవరో తలుపు కొడుతున్నారు చూడమని చెప్పేవారు అని వివరించాడు. జూలై 25వ తేదీ ఆదివారం నుండి మధ్యాహ్న సమయంలో అనగా 11:30 గంటల నుండి 1 గంటన్నర వరకు బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపేవారు. కొద్దిపాటి విశ్రాంతి కూడా తీసుకునేవారు. చివరి 7 రోజులలోనూ ఆయన అంతకు ముందు జరిపిన ఉపవాసాన్ని, ఏకాంతవాసాన్ని తిరిగి తీవ్రతరం చేశారు. ఆదివారం రాత్రి నారీమన్ కాపలాదారుగా ఉన్నాడు. బాబా ఆ రోజు రాత్రి 2 గంటల పాటు నిద్రించారు. తర్వాత ఆగస్టు 1వ తేదీన అందరూ మెహరాజాదులో సమావేశం కావాలంటూ ఆ మరునాడు అనగా జూలై 26వ తేదీన ప్రతి ఒక్కరికి బాబా సూచనలు పంపించారు. ఆ రోజున బాబా ఏకాంతవాసాన్ని విరమిస్తారు. ఆ రోజు రాత్రి మెహర్జీ కాపలా ఉన్నాడు. మరుసటి రోజు రాత్రి నారీమన్ కాపలా ఉండగా బాబా కేవలం 3 గంటలే విశ్రమించారని చెప్పాడు. జూలై 30వ తేదీన బాబా ఉదయం 5 గంటలకి నిద్రలేచి 1 కప్పు ఓవల్టీన్ను తాగారు. ఆ తర్వాత ఆలీషా పాదాలను కడిగి అతనికి టీతో పాటు కొన్ని చపాతీలను ఆహారంగా ఇచ్చారు. ఆ రోజు ఉదయం 7:30 గంటలకు బాబా స్నానం చేశారు. ఆ తర్వాత ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు బాబా బ్లూ బస్సులోనే ఉండి ఏకాంతవాసాన్ని గడిపారు. ఆ 10 గంటల సమయంలోనూ పూర్తి ఉపవాసాన్ని పాటించి సాయంత్రం మరొక కప్పు ఓవల్టీన్ తాగారు. మెహరాను గాని మణిని గాని ఆ రోజున బాబా వద్దకు పిలిపించలేదు. ఆ 10 గంటల్లోనూ
కనీసం కాకాను కూడా పిలవకుండా పూర్తిగా ఏకాంతవాసంలోనే గడిపాడు. 1949 ఆగస్టు 1వ తేదీ మెహరాజాద్ శీర్షికలు ఎర్రటి అక్షరాలతో లిఖించదగిన రోజు, రెడ్ లెటర్ డే. మెహరాబాద్ మండల సభ్యులు అలాగే మెహరాబాద్ నివాసులైన నగ్గు, సుశీల, సర్వ, నాజు వీరంతా పాఠశాలలకు సెలవు పెట్టి వచ్చారు. ఇంకా చిన్న గోరఖ్నాథ్ మరియు అహ్మద్ నగర్ నుండి సరోష్, అతని భార్య జూ, సావక్ పత్వాల్, కవాస్, రూసి, దమానియా, పెహర్జీ సాథా, ఓమి సాథా, షిరీన్ దమానియా, రంజు, ఢాకే, సోనామాసి, ఫిరోజా, రూసి పాప్, దత్తు, రుస్తుం కాకా, అతని భార్య సిల్లా కాకు, ఆది సీనియర్, అతని తల్లి గుల్మాయి, భాగీరథ్, పండోబా, గోమా గణేష్, ఆది జూనియర్, అతని భార్య ఫ్రీని మరికొంతమంది ఆ రోజు ఉదయం 7 గంటలలోపు మెహరాజాద్ కు రావాల్సి ఉంది. వారు అక్కడకు వచ్చే ముందు టీ గాని ఏమాత్రం అల్పాహారం గాని సేవించరాదు. ఈ స్త్రీ పురుషులందరూ గత నెల రోజులుగా పూర్తి మౌనాన్ని పాటిస్తున్నారు. బాబా ఆ రోజు ఏకాంతవాసం నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన పక్షంలో వీరంతా మౌన విరమణ చేయవలసి ఉంది. ఒక్క సరోష్ కు మాత్రమే మౌనాన్ని పాటించడం నుండి మినహాయింపునిచ్చారు. ఎవ్వరు కూడా బాబా ముందు చేతులు కట్టుకొని నిలబడడం గాని, వంగి నమస్కరించడం గాని చేయరాదు. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఎవరు కనీసం జై అని గాని, నమస్కారము, జయము జయము అని గాని అనరాదు. వారందరూ మౌనంగా ఉండి గట్టిగా బయటికి చదువుబడే ఒక ప్రార్థన తరువాత ఆమెనంటూ మౌనాన్ని విరమించవలసి ఉంది. పురుష మండలి సభ్యులున్న వైపు, అలాగే స్త్రీలందరూ స్త్రీల నివాస గృహం వైపు విడివిడిగా వెళ్ళాలి. ఆ రోజు ఉదయం 6:30 గంటలకు మెహరా, మణి ఇద్దరు బాబాను ప్రత్యేకంగా కలిశారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు బాబా తన క్యాబిన్ నుండి అడుగు బయట పెట్టారు. ఎంతో కొత్తగా, పూర్తి తేజస్సుతో, నిండు ఆరోగ్యము కలిగి, తాజాదనంతో కూడిన ప్రతిరూపమా అన్నట్లు ఉన్నారు బాబా. ఆయన 40 రోజుల కఠిన ఉపవాసంతో కూడిన ఏకాంతవాసాన్ని అప్పుడే విరమించి వస్తున్నట్టుగా కాకుండా, అప్పుడే సెలవు దినములను హాయిగా ముగించుకొని వస్తున్నట్టుగా కనిపించారు. వేదిక మీద ప్రత్యేకంగా అలంకరించిన ఆసనముపై బాబా కూర్చున్నారు. ఆ రోజు సమావేశమైన వారందరినీ ఉద్దేశించి చెప్తూ బాబా, ఇప్పుడు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నవారు అక్కడే కదలక మెదలక నిశ్శబ్దంగా ఉండండి. ఒక డైరెక్షన్ బాబాను చూడకొచ్చింది. ప్రార్థనలు చేసేటప్పుడు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కదలకుండా మెదలకుండా నిశ్శబ్దంగా ఉండాలి అన్న డైరెక్షన్ అటు మండలికి పరోక్షంగా మనకు కూడా బాబా చెబుతూ ఉన్నారు. ఎవరు శబ్దం చేస్తారో వారిని ప్రేతాత్మ వెంబడిస్తుంది అన్నారు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉన్న తరువాత బాబా అంతకు ముందు ఆంగ్ల భాషలోను, మరాఠీ, గుజరాతీ మరియు ఉర్దూ భాషలలోనూ చెప్పి రాయించిన ప్రార్థనను డాంకిన్, కాలేమామా, కైకోబాద్ మరియు ఖాక్ సాహెబ్ వరుసగా ఈ విధంగా బయటకు వినబడేలా గట్టిగా చదివారు. ఇది ఉర్దూ భాషలో చెప్పి రాయించినటువంటి ప్రార్థన చదువుతున్నాను. ఏ భగవంతుడునైతే ముస్లింలందరూ అల్లాహ్ కీర్తిస్తారు, కీర్తిస్తారు, హిందువులందరూ ఈశ్వర్ లేక పరమాత్మ అని సంబోధిస్తారు, అంతేగాక మిగిలిన ప్రజలందరూ ఏ దేవుడిని వివిధ నామాలతో కీర్తిస్తారు, ప్రేమికులందరూ తమకు తాము వ్యక్తమవుతూ ఎవరితో ఐక్యమవ్వాలని హతహలాడతారు, జ్ఞాన దృష్టి గల ద్రష్టలంతా ఎవరిని
ఆ ఏకైక సత్య స్వరూపంగా దర్శిస్తారు. ఏ సత్యరూపుడనైతే జ్ఞానులు తమలోని ఆత్మస్వరూపంగా తెలుసుకుంటారో అట్టి ఆ మహోన్నత చైతన్యమూర్తి ఆత్మలకెల్లా ఆత్మయి శాశ్వత వ్యక్త స్వరూపుడై అవతారుగా సమర్థ సద్గురువుగా ప్రత్యక్షమవుగాక. అతడే తన సర్వదయాగుణం ద్వారా మన అందరికీ తన దివ్య కృపను కురిపించుగాక. మరియు అతడే మనకున్న సర్వ సంకటములను ఈ సంవత్సరంలోగా పరిష్కరించుగాక. అతనే ఈ సంవత్సరాంతంలోగా మన భవిష్యత్ సర్వస్వాన్ని నిర్ణయించుగాక. మరియు అతడే బాబా 1949లో వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఈ సంవత్సరాంతం లోపు తన సర్వ కార్యక్రమములను పూర్తి చేసి బాబా మౌన విరమణ కోసం సర్వాన్ని సిద్ధం చేయుగాక. రానున్న సంవత్సరపు తొలి రోజుల్లోనే అసలైన ఆ ఆది పదాన్ని సర్వాన్ని తనలో విలీనం గావించుకుని దివ్యత్వపు ఆ చిట్ట చివరి ఏకైక పదమును పలికించుగాక. అన్ని భాషల్లోనూ అనువదింపబడిన ప్రార్థన యొక్క చివరి అనువాదాన్ని గురు అది చదవడం ముగిశాక ఒక్కసారిగా ఆమెన్ ఆమెన్ అని అందరూ నిండు హృదయంతో పలికారు. బాబా అక్షర ఫలకంపై చెప్పి వ్రాయించిన గజల్ను ఈ విధంగా పాడారు. ఇది బాబా అక్షర ఫలకం మీద చెప్పి రాయించినటువంటి గజల్ 3606 పేజీలో ఉంది. గజల్ చదువుతున్నాను. ప్రజలందరూ పవిత్రమైన గంగా జలాలతో స్నానమాడ పాఠాలాడతారు. ప్రేమికుడు ప్రేమతో చిందించిన రక్తంతో పునీతం కావాలని ఆ గంగయే తనకు తానుగా ఆ రక్తంలో జలకమాడుతుంది. మరొకసారి చదువుతాను వినండి. ప్రజలందరూ పవిత్రమైన గంగా జలాలతో స్నానమాడ కథలాడతారు. ప్రేమికుడు ప్రేమతో చిందించిన రక్తంతో పునీతం కావాలని ఆ గంగయే తనకు తానుగా ఆ రక్తంలో జలకమాడుతుంది. భగవంతుడు ఎల్లప్పుడూ ప్రేమ నగర్ లో నివసించే వారిని కాపాడుతూనే ఉంటాడు. ప్రేమ్ నగర్ లోని నివసించే వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఎవరైతే షరియత్తును అంటే కర్మకాండను పాటిస్తూ మరియు ఖురాన్ను పఠిస్తూ ఉంటారో అట్టి వారందరూ తమ ఆహాన్ని పరిత్యజించాకనే బోధించాలని వారందరికీ చెప్పండి. ఎవరైతే షరియత్తును అంటే కర్మకాండను పాటిస్తూ మరియు ఖురాన్ను పఠిస్తూ ఉంటారో అట్టి వారందరూ తమ అహాన్ని పరిత్యజించాకనే బోధించాలని వారందరికీ చెప్పండి. మాయను తనకు తానుగా ఆత్మత్యాగం కానివ్వమనండి. మాయను తనకు తానుగా ఆత్మత్యాగం కానివ్వమనండి. ఈ ప్రపంచమంతా దానికి సమాధి స్థలం అవుతుంది. ఈ ప్రపంచమంతా దానికి సమాధి స్థలం అవుతుంది. ఇదంతా ఈ సంవత్సరాంతంలోపు సమాప్తి కానివ్వండి. ప్రపంచపు బాధలన్నీ తొలగిపోయి కేవలం భగవంతుడు ఒక్కడే ప్రకాశించుగాక. ప్రపంచపు బాధలన్నీ తొలగిపోయి కేవలం భగవంతుడు ఒక్కడే ప్రకాశించుగాక. సర్వశక్తిమయుడైన భగవంతుడు సర్వసాచరుడైన బాబా మా ఈ కోరిక సఫలీకృతం కావడాన్ని అనుమతించుగాక. మరియు నూతన సంవత్సరాంతపు తొలి రోజుల్లో బాబా తన దివ్య ప్రకటీకరణ గావించి మౌన విరమణ చేయుగాక. ఇది ఆ గజల్. ఆ తర్వాత బాబా తన స్వహస్తాలతో రవ్వ హల్వా ప్రసాదాన్ని అందరికీ పంచారు. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు అందరూ ఎవరి స్వగృహములకు వారు వెళ్ళిపోయారు. మెహరాజాదులో ఆ రోజు ఉదయం ప్రార్థనలు చేసిన తర్వాత బాబా మౌన విరమణకు సంబంధించి మంగళవారిలోని అణగారిన ఆశల జ్వాలలు మళ్ళీ ఒక్కసారిగా ప్రజ్వరిల్లాయి. వారందరినీ చుట్టబెట్టి కరించి వేసే భూకంపం గురించి వారెవ్వరికీ లేశ మాత్రమైన ఆలోచన కూడా లేదు. ఈ విధంగా
బాబా యొక్క మహా ఏకాంతవాసం గ్రేట్ సెక్యులరిజం పరిసమాప్తి అయ్యింది. ఇది బాబా చేయబోయే తదుపరి దేశ కార్యానికి నవజీవనానికి మార్గాన్ని తయారు చేసింది కాబట్టి అది నిజంగా మహాకార్యమే. ఆ తర్వాత మెహరాబాద్కు వచ్చేసిన ఒక సందర్భంలో నేను మెహరాబాద్లో ఈ ఏకాంతవాసంలో జరిపినంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రపంచంలో వేరే చోట ఎక్కడా నడపలేదు అని వ్యాఖ్యానించారు. ఏకాంతవాసం పరిసమాప్తి అయిన ఆగస్టు 1వ తేదీనే ఇవాళనమాట లొరీనాను ఎలిజబెత్ను బాబా తన కార్యక్రమం గురించి అమెరికాకు పంపించారు. సమీప భవిష్యత్తులో తాను కరోలినాలోని మెక్కిల్ బీచ్ కు రానున్నానని, అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయవలసిందిగా వారిని ఆదేశించారు. వారిద్దరూ 2 రోజుల తరువాత బొంబాయి నగరం నుండి బయలుదేరారు. 1949 ఆగస్టు 3వ తేదీన మెహరాబాద్లోని మండలి వారికి 2 వారాలలో తాను మెహరాబాద్ రానున్నానని, ఆ సమయంలో తాను భవిష్యత్తులో జరపబోయే ప్రణాళికను వారితో చర్చించి సిద్ధం చేయనున్నానని సూచనలిచ్చారు. అంతేగాక మెహరాబాద్ లో 5 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని కూడా సూచించారు. బాబా ఇంకా కొనసాగిస్తూ 4 వైపుల నుండి దూసుకొచ్చే విపత్తుల దృష్ట్యా నేను ఈ బంధనాల నుండి విముక్తి పొందాలని అనుకుంటున్నాను. అందులో ఒకటి ఆర్థిక పరమైన సమస్య. ఈ ఒక్క విషయంలోనే మీరు నాకు సహాయం చేయగలరు కనుక మీ అందరి సహకారాన్ని కోరుతున్నారు అన్నారు. బాబా ఎప్పుడైనా ఒక తీవ్రమైన కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సాధారణంగా వారం రోజుల పాటు తన నివాసాన్ని వేరే చోటకు మారుస్తారు. ఈ నేపథ్యంలోనే బాబా ఈసారి ఏకాంతవాస కార్యక్రమం ముగిసిన తరువాత మెహరా, మణి, నెహ్రూ, గోహర్తో కలిసి ఆగస్టు 5వ తేదీన మెహరా ఈ ప్రయాణంలో కారుని వేసి నడిపాడు. ఈ కారు వెనుకనే వేరే కారులో ఆది సీనియర్ సామాను తీసుకొస్తున్నాడు. వారందరూ పూనాలోని బింద్రా హౌస్ లో మధ్యాహ్నం భోజనం చేశారు. అక్కడ బాబా డాక్టర్ ఘని, సదాశివ్ పాటిల్, విఠల్ దోఖే, సోదరుడు భైరం మరియు అతని భార్య పెరిన్ ఇంకా ఎవరో స్నేహితులను కలిశారు. ఆ తరువాత సతారాకు తన ప్రయాణాన్ని కొనసాగించారు. వారందరూ సాయంత్రం సమయంలో సతారా చేరుకొని డాక్ బంగాలో బస చేశారు. సతారా నుండి బాబా పంచగరి వెళ్దామనుకున్నారు. 1935 నుండి బాబాతో సాన్నిహిత్యం గల డాక్టర్ ఆలు కబట్టాను బాబా వైద్య వృత్తిని చేయవద్దని ఆదేశించారు. అందువల్ల ఆమె పంచగరిలోనే ఉంటూ సిల్వర్ వోక్స్ అనే బంగ్లాలో అతిథి గృహాన్ని నిర్వహిస్తోంది. బాబా తన అతిథి గృహానికి ఇచ్చేయనున్నారని ఆర్నవాద్ ద్వారా తెలుసుకున్నంతనే ఆమె ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. బాబా నివసించేందుకు వీలుగా అప్పటికప్పుడే ఆ గృహాన్నంతటిని శుభ్రపరచడం మొదలుపెట్టింది. ఆమెకు సహాయాన్ని అందించేందుకు ముంబై నుండి నర్గిస్, దాదాచార్యని, దీనాతరాటిని పంచగని పిలిపించారు. వారందరూ చాలా త్వరితంగా ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు. బాబా తాను పంచగని వచ్చినప్పుడు ఆ బంగ్లాలో ఆమె తప్ప మరెవరూ ఉండకూడదని ఆలు కంబట్టాను ఆదేశించారు. నర్గీస్, దీనాతలాకి వీరిద్దరూ వారి పని పూర్తయిన వెంటనే బొంబాయి తిరిగి వెళ్లిపోవాలి. నర్గీస్, దాదాచార్జీ గతంలో బాబాతో పాటు మెహరాబాద్ కొండపైన ఉన్న ఆశ్రమంలో ఉండేది. దీనాతలాకి బాబా సాంగత్యంలో 10 రోజుల నుండి ఉంది. వారిద్దరూ బాబాను చూడాలని ఎంతో తహతహలాడుతున్నా బాబాను సంతోషపెట్టడమే వారు తమ జీవిత కర్తవ్యంగా కలిసి బాబా ఆదేశాలకు విరుద్ధంగా పంచగంలో ఉండకూడదనుకున్నారు. 9వ తేదీన ఈ ముగ్గురు స్త్రీలు కలిసి అన్ని సిద్ధం చేస్తుండగా ఉన్నట్లుండి బాబా తన స్త్రీ మండలితో సహా బంగ్లాను చూడడానికి వచ్చారు. బాబా బంగ్లా వద్దకు వచ్చారని తెలియగానే నర్గీస్, దీనా వెంటనే స్నాన గదిలోకి వెళ్ళి దాక్కున్నారు. బాబా వస్తూనే ఆలును కలుసుకొని ఈ ప్రదేశాన్నంతా పరిశుభ్రపరచడంలో నీకు ఎవరు సహాయం చేస్తున్నారు అని అడిగారు. ఆలు జరిగిందంతా బాబాకు చెప్పగా, బాబా మరి వారిద్దరూ ఎక్కడున్నారు అని అడిగారు.
ఇద్దరు స్నానాల గదిలో దాక్కున్నారు బాబా అని ఉన్న అసలు సంగతి కాస్త చెప్పేసింది. ఆ విషయం అయిన బాబా బాగా నవ్వి నర్గీస్ను దినాన్ని పిలిచి మీ పరిస్థితులు నేను చాలా సంతృష్టి చెందాను, మీ ఇద్దరు వెంటనే బయలుదేరి బొంబాయి వెళ్ళిపోవచ్చు అన్నారు. వారిద్దరూ బయలుదేరి వెళ్ళబోతుంటే బాబా మళ్ళీ వారిని పిలిచి మీరిద్దరూ ఇక్కడే ఉండి ఈ బంగళాను శుభ్రపరిచే పనిని పూర్తి చేయండి. మరలా మేము రేపు ఉదయం వచ్చినప్పుడు మాతో పాటు కలిసి అల్పాహారాన్ని తీసుకుని ఆ తర్వాత వెళ్ళండి, కానీ శుభ్రపరిచే పనిని పూర్తి చేయండి అని చెప్పారు. అనుకోని ఈ సంఘటన వలన వారు ఆశ్చర్యంతో అలానే నిలబడి బాబాను చూస్తూ ఉండిపోయారు. బాబా సౌంకి చేస్తూ వెళ్ళండి, ఎందుకు నా వంకర తేరుపారా చూస్తున్నారు, నేను చెప్పినదేమి మీకు వినబడ్డం లేదా, త్వరగా వచ్చి పని మొదలుపెట్టండి, ఇక వెళ్ళి స్నానాల గదిలో దాక్కోవద్దు అని అన్నారు. బాబా సతారాకు వెళ్ళిపోయారు. నర్గిస్ వీణ ఆ బంగళా మొత్తం పైన కింద దాకా శుభ్రం చేసేశారు. అది బాగా పాతపడ్డ బంగళా, అంతేగాక చాలా రోజులుగా వాడుకలో లేనందున కూడా బాగా దుమ్ము ధూళితో నిండి అపరిశుభ్రంగా ఉంది. ఆగస్టు 10వ తేదీన సతారా నుండి బాబా తన స్త్రీ మండలితో పత్రికను వచ్చారు. బాబాతో పాటు వచ్చిన వారిలో ఏరిస్ సోదరుడు జాల్ కూడా ఉన్నారు. ఆర్నవాజును కర్మాన్ మాసిని కూడా బొంబాయి నుండి పిలిపించారు. వినోదం కోసం ఆలు కంబట్ట చాలా రకాల ఆటలను ఏర్పాటు చేసింది. కానీ బాబా పింగ్ పాంగ్ ఆడేందుకు టేబుల్ ఏది అని అడిగాడు. ఆమె దాని గురించి ఇంతవరకు ఆలోచించనే లేదు, కానీ వెంటనే బయటకు వెళ్ళి ఎవరినో అడిగి ఒక టేబుల్ తీసుకువచ్చింది. అక్కడ ఉన్నన్ని రోజులు బాబా చాలా సంతోషంగా ఉండడం వల్ల ఏ ఒక్కరు రాబోయే పెను సంచలనం గురించి పసిగట్టలేకపోయారు. మధ్యగదిలో బాబా అత్యంత ఆనందంగా ఉన్నారు. 2 రోజుల పాటు బాబా వివిధ రకాల ఆటలు ఆడుతూ హాస్యరస కథలను పరిహాసపు మాటలను శిష్యులచే చెప్పించుకొని వింటూ ఎక్కువ దూరం వ్యాహ్యాలిగా నడుచుకుంటూ వెళ్తూ కారులో షికారుకు వెళ్తూ గడవడంతో వాతావరణం అంతా విశ్రాంతిమయంగా ఉల్లాసంతో నిండిపోయింది. ఎట్టకేలకు ఆ రోజులన్నీ ఆట విడుపులుగా మారిపోయాయి. అలా కేవలం 2 రోజులు గడవగానే ఆగస్టు 12వ తేదీ శుక్రవారం బాబా తన పరివారం అందరితో కలిసి మెహరాజాద్కు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆయన అక్కడికి తిరిగి చేరుకున్న వెంటనే యుద్ధభేరి నిలవడం మొదలైంది. మండలి వారంతా ఏమేం చెయ్యాలో భవిష్యత్ ప్రణాళికలకు ఆదేశాలు ఇస్తూ మెహరాబాద్ లో 3 రోజుల పాటు జరగబోయే సమావేశాలకు తగిన ఏర్పాట్ల గురించి సూచనలు ఇస్తూ బాబా రాత్రింబవళ్లు ఏర్చికి చెప్పి వ్రాయించారు. తరువాత రోజులలో నవజీవనముగా ప్రసిద్ధిగాంచిన దశలోనికి ప్రవేశించడానికి బాబా సర్వసన్నద్ధమవుతుండగా గత 18 సంవత్సరాలలో బాబా ఎంతటి విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఎంత నమ్మసత్యంకాని రీతిలో చురుకుగా వ్యవహరించారు, వేడికి వేయడానికి మన యుగం తన దృష్టిని సారించింది. పశ్చిమ దేశాలకు బాబా జరిపిన తన మొట్టమొదటి ప్రయాణంలో ఇంగ్లాండ్ దేశానికి వెళ్తూ రాజపుటానా ఓడలో మహాత్మా గాంధీతో ప్రయాణం ఎంతో పూర్వకాలంలో జరిగేదిగా అనిపిస్తుంది. యుగం వెనుతిరిగి ఆ తీయని సంఘటనలను ఇలా జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. పొడవి మీద భగవంతునిగా అందించినట్టు దేవదేవుణ్ణి కనులారా దర్శిస్తూ పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రేమికుని ముఖంలో కనబడిన ఆనందం, ఎంతో కాలంగా పశ్చిమ దేశం ఆయన కొరకు చూసిన ఎదురుచూపులు, హృదయ ఆర్తితో పిలిచిన వారి పిలుపుకు ఆ ప్రీతమును కూడా తగురీతిలోని ప్రత్యుత్తరం ఇచ్చిన విషయం, ఆయనకు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందని తెలిసినట్లుగా, యుద్ధం తప్పదన్నట్లుగా, విదేశీ యానానికి తగిన అవకాశం భవిష్యత్తులో ఇక రాదేమోనని ముందే తెలిసినట్లుగా, అవును ఖచ్చితంగా ఆయనకు అన్ని తెలుసు. సెప్టెంబర్ 1931 మరియు 1938 సంవత్సరం లోపు బాబా సరిగ్గా 1/3 వంతు కాలాన్ని విదేశాలలోనే గడిపారు. ఆయన యూరప్ దేశాలకు దాదాపు 12 సార్లకు పైగా వెళ్ళారు. ఇంగ్లాండ్కు 8 సార్లు,
అమెరికాకు 3 సార్లు ప్రయాణించారు. అలానే ఆయన చైనా, ఈజిప్ట్, టర్కీ పర్యటించి వెళ్ళిన ప్రతి చోట ఆరాధనను, ప్రేమను, పితృల కోసం సర్వ సమర్పణను పునరుజ్జీవింపజేశారు. ఈ చరిత్ర ఒక విధంగా మనం ఎంతో అదృష్టవంతులం. బాబాయే గాని ఆజ్ఞాపించి ఉండకపోతే ఈ చరిత్ర మనకి తెలిసేది కాదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అంతకుముందు చాలా కాలంలో, అంటే అప్పుడు మాణిక్యరావు గారు వీళ్ళంతా ఉన్న కాలంలో ఆయన మనకు ఒక 11 వాల్యూమ్స్ వచ్చాయి. ప్రభు చరిత్ర కాకుండా బాబా చరిత్రే. అదప్పుడు ఆ రోజుల్లో అవి చదువుకుంటే, అది చదువుతున్నప్పుడు ఆ 11 వాల్యూమ్స్ ఒక విధంగా చాలా 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 ఆనందించాం. కానీ బాబా ఆ ఆనందం మనకు చాలదు. ఆనందం చాలదు. నేను బాబుని కట్టి ఆశ్చర్య రాయిస్తా చదవండి అని మళ్ళీ మన కోసం ఆయన బాబుని శ్రమ పెట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రభు చరిత్ర రాయించడం జరిగింది. అందుకని ఈ చరిత్ర రామాయణం కాదు, భారతం కాదు, అష్టాదశ పురాణాలు కాదు, భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ కాదు. సజీవులైనటువంటి అవతార పురుషుడు మానవుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం తనకు తానుగా ఒక ప్రణాళికను రూపొందించుకొని దానికి విశ్వమానవ కార్యక్రమం అని ఒక పేరుని నిర్ణయించి తన యొక్క అనంతమైనటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, అంటే సర్వవ్యాపకత్వాన్ని తరలించుకొని సర్వత్రా ఉండకుండా కేవలం మానవులతో గడిపి వాళ్ళని ప్రేమించి వాళ్ళ చేత ప్రేమించబడి ఆ ప్రేమలో దేవుడు మానవుడు ఇద్దరు ఒకటే, యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇంత శ్రమని భావుకి కలిగించి బాబా ఈ చరిత్రని మనకు అందించారు. ఈ చరిత్రను అందుకున్న మనం ఈ పుస్తకాలని మనం కొనుక్కున్నాం, ఇంట్లో ఉంచుకున్నాం. కానీ చదువుతున్నారో లేదో మీకు బాబాకే తెలియాలి. కానీ మీరు చదువుతున్నా లేకపోయినా ఆయన చేసిన ఆ కార్యక్రమం వృధా కాకూడదని మళ్ళీ ఈ పనిముట్టు చేత మొత్తం ఆ వాల్యూమ్స్ మీకు వినిపించి, ఆ వినిపించడంలో ఆయన యొక్క ఆ విశ్వమానవ కార్యక్రమంలో ఉన్నటువంటి విశిష్టత మనకి తిరిగి అవగాహన చేయడం కోసమని ఆయన ఈ చర్య చేశారు. ఇది మీరందరూ గ్రహించాలి. మనం జీవించే జీవనం మాయాపూరితం, భ్రమాత్మకం, విలువ లేనిది. దానికి ఒక విధంగా చెప్పాలంటే నీకే లేదు. కనుక మనకి ఇచ్చిన ఈ అపూర్వమైన అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు మళ్ళీ చదువుకున్నది మీరందరూ కూడా ఈ 9వ వాల్యూమ్ తీసి ఏ పేజీ నుంచి ఏ పేజీ బాబా చదివించి ఆయన వివరణ ఇచ్చారో ఆ వివరణను మనం మళ్ళీ 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 తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు చెప్తే చదవడం కొంచెం దాని స్థానిక వేగం తగ్గిపోతుంది. అందుకని వివరణలోకి వెళ్ళి మీకు చెప్పాలని ఈ పనిముట్టు ఆలోచించట్లేదు. కనుక మీరందరూ కూడా ప్రేమతో వింటున్నారు. రోజు రోజుకి బాబా మీద ప్రేమ ఎక్కువ అవ్వాలి.
రోజు రోజుకి ఆయనకి దగ్గర కావాలనే ఆకాంక్ష. బాబాకి జై. ఇప్పుడు బాబా